నమస్కారం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ చెల్లా శ్రీనివాస శర్మ గారు, ఆస్థాన సిద్ధాంతి, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ. గురుగారితో మాట్లాడదామా? నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఈ వారం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది తెలుసుకునే ముందు ఒక మంచి మాట ఏంటంటే, బ్రహ్మముహూర్తంలో చాలామంది మేల్కుంటే మంచిది, మంచి ఫలితాలు కలుగుతాయని అంటారు. వృత్తిపరంగా చూసుకుంటే చాలామందికి అది సాధ్యం కాకపోవచ్చు. మరి దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? యా మూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖీ వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంస సధిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. వృత్తిపరంగా సాధ్యం కాదు అని అనేటటువంటిది కరెక్ట్ పదం కాదు, మాట రావద్దంటారు. తప్పనిసరిగా చెప్పగలను. రాత్రిపూట పనులు ఏం చెయ్యరు కదా, అంటే నైట్ డ్యూటీలు ఉన్నటువంటి వారు ఉంటారు కొంతమంది. పోలీస్ శాఖ, రక్షణ శాఖ కావచ్చు, ఇతర శాఖల్లో సాఫ్ట్వేర్ కావచ్చు, ఇటువంటి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. సాధ్యం కాదు వాళ్ళకైతే. ఇక్కడ అటువంటి వారికి మనసులో చేసుకునేటటువంటి ఆ సమయంలో చేసే ధ్యానమే సరిపోతుంది. ఆ టైంలో లేచి దేవుణ్ణి తలుచుకొని స్మరించుకోవాలి. లేవటం అనేది ఉండదు, మేలుకొని ఉంటారుగా, వృత్తిలోనే ఉంటారుగా. నైట్ డ్యూటీలో ఉన్నటువంటి వారు వాళ్ళు మేల్కొనే ఉంటారు. ఓకే, వాళ్ళకైతే అటువంటి వారికి ఇబ్బంది ఏం లేదు. అటువంటి ఆ వృత్తులు కానటువంటి వారికి, నైట్ షిఫ్ట్లు అనేటటువంటివి లేనటువంటి వృత్తులు ఉన్నటువంటి వారికి, అందుకే చెప్పింది అవకాశాలు మనకి అది సాధ్యపడినప్పుడు ఈ సమయం ఇట్లా మనకి విశేషంగా చెప్పండి. ఇవి వైదికంగా చెప్పబడ్డవి కొన్ని ఉన్నాయి, కొన్ని వృత్తులకి వీటికి సంబంధించిన. అందుకే మీరు చేసేటటువంటివి ఏ పూజలైనా కానీ భక్తి భావము ప్రధానము, అవి ప్రధానం. వాటి వల్లే ఫలితం ఉంటుంది. కానీ వాటన్నిటికంటే బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తేనే నీకు ఫలితం ఇస్తాను లేకపోతే ఇవ్వననేటటువంటిది లేదు కదా. రెండవది, నర్సులు ఇట్లాంటి వాళ్ళు, డాక్టర్స్ ఉంటారు, వారు చేస్తుంది కూడా సేవే కదా. బ్రాహ్మీ ముహూర్తంలో చేసేది కూడా సేవ. అంటే భక్తికి మార్గాలు, నవమార్గాలని ఉన్నాయి. సేవ చేయటం ఒక మార్గం, పాట పాడటం, కీర్తనం ఒక ఇది, చదవటం, ఉపాసన, ఇవన్నీ కూడా నవవిధ మార్గాలు, పురాణాలు వినటం, వాటి వల్ల కూడా వస్తుంది పుణ్యము, మోక్షము లభిస్తుంది. కాబట్టి వైదికంగా చేసుకునేటటువంటి వాటికి వేరు, లౌకికంగా ఉండి పూజలు నిర్వర్తించే వారి చేసుకునే విధానాలు వేరు, వాళ్ళ అవకాశాలు వేరు. వారు సేవా మార్గం ద్వారా పరమేశ్వరుని చేరతారు. వైదికంగా ఉండేటటువంటి వారు మీరు చెప్పినట్లు బ్రాహ్మీ ముహూర్తంలో సాధన చేసుకుంటూ, అర్చన ఆరాధనలు చేసుకుంటూ, ఉపాసిస్తూ మోక్షాన్ని చెందుతారు. అయితే మీరు గత ఎపిసోడ్లో కూడా చెప్పినట్టు సూర్యోదయానికి ముందు దీపారాధన చెయ్యాలి అని అంటారు కదా. బ్రహ్మీ ముహూర్తంలో లేచి త్వరగా పనులన్నీ కంప్లీట్ చేసుకొని సూర్యోదయానికి ముందే దీపారాధన. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఉంటే కుటుంబం అన్నారు కదా, ఉంటారు. డ్యూటీ కుటుంబంలో ఉన్న 10 మందికి నైట్ షిఫ్ట్ ఉండదుగా. కాబట్టి వీరికున్నప్పుడు వారు చేస్తారు, వీరు లేనప్పుడు వారు చేస్తారు. వృత్తిపరంగా ఒకవేళ అలా ఉంటే కనుక ఆ వృత్తిలోనే వాళ్ళు ఆ సేవ చేస్తూ ఉంటారు కాబట్టి దాని కిందకే వస్తుంది, అది ఫలితం వస్తుంది. అది కూడా ఒక సేవే కదా. అందుకని బ్రహ్మీ ముహూర్తంలో లేచి మనం పూజ చేసుకోవడం కానీ, దీపారాధన చేయడం కానీ, దేవుణ్ణి స్మరించుకోవడం కానీ అలా చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయని చాలామంది పండితులు కూడా అదే చెప్తూ ఉంటారు. గురుగారు, మరి వార ఫలాల గురించి మనం తెలుసుకుందామా? ఈ వారం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది? ముందుగా మేష రాశి గురించి తెలియజేస్తారా? రాశి వారికి ఎలా ఉంటుంది? మేషరాశి, ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ వారం వీరికి శ్రమ అధికం,
ఫలితం తక్కువ. మ్మ్. ఎక్కువ అంటే ఒక పనికి 2 సార్లు శ్రమించవలసి, 3 సార్లు, ఒక్కొక్కసారి 4 సార్లు శ్రమించవలసి ఉంటుంది. అలసట, ప్రయాస, ఏం చేయాలో పాలుపోదు, సరైన ఆలోచనలు రాకపోవటం, ఉక్రోషం, ద్వేషం రావటం, తమాయించుకోలేకపోవటం, దీని మీద కుటుంబం వారి మీద వీరి ప్రతాపాన్ని చూపించటం, ఇటువంటి ఫలితాలు ఉండేటటువంటి భయము, ఒక రకంగా ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది అనేటువంటి భయం, ఊహించుకోవడం. తపనతో ఊహించుకొని బాధల్లోకి, భయములోకి, ఉక్రోషంలోకి వెళ్ళిపోవటం. కాబట్టి దీనికి పరమశివుడు అనుగ్రహమే కావాలి. రుద్ర పారాయణం చేసిన, మన్య సూక్త పారాయణాన్ని చేసిన 11 సార్లు కానీ 108 సార్లు కానీ ఈ సంబంధమైనటువంటి దోషం నుంచి, ఇబ్బందుల నుంచి తొలగి కొంత మేరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అది ఈ రాశి ప్రత్యేకించి వారికి. దైవారాధన, ఇష్ట దైవాన్ని నిత్య చేసేసుకుంటే పూజా విధి విధానాలు యథావిధి. యథావిధి. విశేషంగా ఇప్పుడు నేను చెప్పినవి కనుక చేసుకున్నట్లయితే కొంత మేరకు ఉపశమనం కలుగుతుంది. గురుగారు, తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది తెలియజేస్తారా? ఈ రాశి వారికి ఈ వారంలో మాతృవంశ సంబంధమైనటువంటి వారి సూతకాలు, అశౌచాలు ఏర్పడేటట్టు సూచనలు గోచరిస్తున్నాయి. లేదా అది శౌచాలు 2 రకాలు, అది పురుటికి సంబంధించినటువంటిది మృతాశౌచం, జాతాశౌచం, వీటిలో ఏదైనా కావచ్చు. సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో ఉన్నటువంటి చేపట్టినటువంటి పనులన్నీ కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడేలాగా ఉంటాయి. వృద్ధిలోకి ఉండవు, అలానే ఉన్నవి ఉన్నట్లుగా ఉంటాయి. అటు మంచి లేదు, చెడు లేదు, మిశ్రమముగా న్యూట్రల్లో ఉంటుంది. అంటే పనిలో పురోగతి కానీ, కార్యము పురోగతి సాధించటం అనేటటువంటిది ఈ వారం కనిపించదు. కాబట్టి ఈ వారం అంతా కూడా వీరికి అన్ని విషయాలలో మందకోడిగా సాగుతుంది. ఈ వారం వాళ్ళు అలా ఉంటారు. బద్ధకాన్ని గనక వదిలి వీడినట్లయితే పురోగతి కనబడుతుంది, వృద్ధి కనబడుతుంది. కాబట్టి బద్ధకాన్ని విడనాడాలి. దానికోసం సూర్య భగవాన్ని ఆరాధన చేసినట్లయితే, సూర్యునికి అర్ఘ్యం ఇచ్చిన శ్రేష్టం, తద్వారా మంచి ఇది కలుగుతుంది. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవటానికి గనక లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానాపానాదులన్నీ కూడా ముగించుకున్నట్లయితే పురోగతికి తప్పనిసరిగా ఉంటుంది. వీళ్ళకి రెమెడీనే అది వేకుజామున లేవటం, సూర్యోదయానికి పూర్వమే లేవటమే కాదు, సూర్యోదయానికి ముందు లేచి దంతధావనాలు ఏం చేయకుండా 7 దాకా ఉంటే ప్రయోజనం ఏముంది? లేదు. కాబట్టి ఆ ఉదయం పూట చేయవలసినటువంటి పనులు, కాలకృత్యాలను యథాతథంగా సూర్యోదయానికి పూర్వమే పూర్తి కావాలి. కంప్లీట్ చేసుకోవాలి. చేసుకున్నట్లయితే ఈ దోషానికి అదే నివారణ. అదే కాకుండా గురుగారు, బ్రహ్మీ ముహూర్తంలో లేస్తే అసలు అన్ని పనులు చకచక అయిపోతాయని అంటుంటారు. అది వాస్తవమే. అసలు అది ప్రాక్టికల్గా ఎవరికి వారు తెలుస్తుంది. ప్రతిరోజు ఉదయం 9కి స్నానం చేసి పనులు చేసుకొని వెళ్ళేటటువంటి వారికి బ్రహ్మీ ముహూర్తం లేచి ఒకరోజు చేసిన వారికి ఏదో అప్పుడే అయిపోయిందా నా పని, నేను పూర్తయిందా, ఇంకా అవ్వలేదు అనుకుంటున్నానే భావనలో, భ్రమలో ఉంటారు. అది అంత చక్కగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, శక్తి సామర్థ్యాలు, ఆరోగ్యం బాగుంటుంది, అన్ని రకాల అనుకూలంగా. కానీ అది అలవాటు చేసుకుంటే చాలా మంచిది. మంచిది. మనం ఆఫీస్కి వెళ్ళినా లేకపోతే ఇంకో పని మీద వెళ్ళినా కూడా చాలా తొందరగా కంప్లీట్ చేసుకొని మనం ఇంటికి వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా చక్కగా వివరించారు గురుగారు. తదుపరి మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది వివరిస్తారు? సో వాళ్ళకు కూడా ఏమైనా దోషాలు ఉన్నాయా? వాళ్ళు కూడా ఏమైనా పరిహారాలు పాటించాలా? మిథున రాశి వారికి కూడా ఈ వారం కొంత అనుకూలంగానే ఉన్నది. కాకపోతే భార్యాభర్తల మధ్య చిన్న కొద్దిపాటి గొడవలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. సమయపాలన పాటించటం అనేటటువంటిది మంచిది. అదేవిధంగా చేసేటటువంటి, తలపెట్టేటటువంటి కొత్త పనులలో మాత్రం కార్యరూపం దాలుస్తాయి. ఓకే. ఈ వారం ఈ వారంలో అవి కొద్దిగా అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. కానీ కుటుంబంలో మాత్రం కొంత అసహనం, పరస్పర వైరం అనేటటువంటిది
ఏర్పడేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించి ఆచితూచి గురువుల్ని సంప్రదించి ఉన్నట్లయితే మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. గురుగారు, తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉంది వివరిస్తారా? కర్కాటక రాశి, ఈ రాశి వారికి ఈ వారం కూడా వీరికి కొంత అనుకూలంగానే ఉంది, కానీ మానసికంగా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. అలానే వీరికి మాటకు విలువ ఉండదు. దూర ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు నెలకొంటాయి. శ్రమ, అలసట ఎక్కువ. అదేవిధంగా ఆహారప నియమాలు అలవాట్లలో మార్పు చెందటం చేత ఆకస్మికమైనటువంటి ఒక రకమైనటువంటి జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఫుడ్ పాయిజన్ లాంటి విషయాల్లో కొంత రుగ్మతలు వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆహారపు అలవాట్లు, ముఖ్యంగా స్పైసీ ఫుడ్ అవి తీసుకోకుండా ఉండటం అనేది ఈ వారం మంచిది, ఉత్తమం. జాగ్రత్తగా ఆహార నియమాల విషయంలో జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. మిగిలినవన్నీ కూడా అంతే అనుకూలంగా బాగానే. తదుపరి సింహరాశి గురించి మనం తెలుసుకుందాం. గురువుగారు, ఈ వారం సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది? సింహరాశి వారికి గతం కంటే ఈ వారం కొంత అనుకూలంగా ఉన్నది, కానీ కంటికి సంబంధించినటువంటి సమస్యలు కొంత వస్తాయి. ఇబ్బంది పెట్టే, కంటికి నీరు కారటం లాంటివి కానివ్వండి, శుక్లాలు లాంటివి కానివ్వండి, దురతలు కానివ్వండి, ఇటువంటివి సమస్యలు రుగ్మతలు కొంత వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మీ భాగస్వాములు, అది జీవిత భాగస్వామి కానివ్వండి, వ్యాపారంలో ఉండేటువంటి భాగస్వామి ఉండి కానీ మీ మీద పెత్తనం చెలాయించేటటువంటి పరిస్థితులు నెలకొంటాయి. కొంచెం జాగ్రత్త వహించటం అనేది మంచిది, కొంత తగ్గి ఉండటం కూడా మంచిది సింహరాశి వారికి. కాబట్టి మీరు కూడా ఆదివారం కానీ ఉపవాసం ఉండటం, సూర్యునికి అర్ఘ్యం వదలటం చేత వల్ల కానీ, సూర్యోదయానికి పూర్వమైన నిద్ర లేవటం, కాలకృత్యం నెరవేర్చుకోవటం, చక్కగా స్నానం చేసి దీపారాధన చేసుకున్నట్లయితే తత్సంబంధమైనటువంటి ఆరోగ్య సమస్యల నుంచి, బద్ధకాన్ని నుంచి విడనాడి మంచి ఫలితాలు ఉత్పన్నమయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. గురుగారు, సూర్యుడికి అర్ఘ్యం వదలాలి అని అంటున్నారు కదా, అంటే రాగి చెంబులో నీళ్లు తీసుకుని అలా మనం వదిలేసినా సరిపోతుంది? ఎక్కడైనా సరే, అది కాలువలోదా, బావిలోదా, ట్యాపులోదా, బిందెలోదా తీసుకుని దోషుడితో దోసులతో వేయాలి. రాగి చెంబుతో మనం డైరెక్ట్గా వేయకూడదు, అట్లా చేయకూడదు, దోషుడితో వదిలాలి. అయితే ఈ వారం సింహరాశి వాళ్ళు ఇలా చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ఓకే. అలాగే గురుగారు, ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది? మరి వాళ్ళు కూడా ఏదైనా పరిహారాలు పాటించాలా, తెలియజేస్తారా? కన్యా రాశి వారికి ఈ వారం వీరికి చెవి, ముక్కు, గొంతుకు సంబంధించినటువంటి రుగ్మతలు ఉండేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కొంత అనారోగ్యంగా పీడింపబడేటటువంటి సూచనలు కలుస్తున్నాయి. అంటే చిన్న కొద్దిపాటి నలతలు ఏర్పడతాయి. అలానే ధనాదాయం బాగానే ఉంటుంది. లావాదేవీల విషయాలు అనుకూలతలు బాగా ఉన్నాయి, చక్కగా వాటి గురించి ఎటువంటి అభ్యంతరాలు ఏమీ లేవు. వృత్తిలో అనుకూలంగా ఉంటుంది, వృత్తిలో ముందడుగు వేస్తారు, అనుకూలతలు ఏర్పడతాయి చక్కగా. కానీ రుగ్మతలు కొంత ఆరోగ్యపరమైనటువంటి గతంలో ఉన్నటువంటి రుగ్మతలు కొంత పీడిస్తూ ఉంటే మానసిక అశాంతి, సంతోషానికి దూరంగా ఉండేటటువంటి పరిస్థితులు నెలకొంటాయి. దాన్ని అధిగమించాలి అంటే మరి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు లేకుండా ఉండాలి అంటే దానికి చేయవలసినటువంటివి ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయటం కానివ్వండి, లేదా స్వామివారికి నిత్యము రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు తీరిక సమయంలో ఈ 2 పూటల్లో ఏదో ఒక పూట స్వామివారికి ప్రదక్షిణాలు చేయటం, గుళ్ళో లేదా మన్య సూక్త పారాయణం చేయించుకోవటం చేత కానీ మంచి ఫలితాలను పొందవచ్చు. లేదా హనుమాన్ చాలీసా అయినా మనం చదువుకోవచ్చు. గురుగారు, హనుమాన్ చాలీసా చదువుకోమని చెప్తున్నారు కదా, అయితే అది ఉదయమే చదువుకోవాలా, ఉదయం చదువుకొని సాయంత్రం కూడా చదువుకోవచ్చా? కాళ్ళు భగవద్ నామస్మరణ చేయటానికి సమయాలలో చెప్పినటువంటి సమయాలు కుదరని పక్షంలో బ్రాహ్మీ ముహూర్తం అని ఇటువంటివి కొన్ని చెప్పడం జరిగింది. ఆయా సమయాలు మనకి కుదరని పక్షంలో ఏ సమయంలో అయినా మనము స్వచ్ఛతగా, శుభ్రతగా,
స్వచ్ఛమైనటువంటి స్థలంలో కూర్చొని స్థానంలో ఎక్కడ ఎప్పుడు చేసినా కూడా ఫలితం పొందవచ్చు. గురుగారు, తదుపరి తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? తులారాశి వారికి ప్రతి వ్యవహారంలో నష్టాలు ఎదుర్కొనేటటువంటి సూచనలు కలుస్తున్నాయి. వ్యవహార లావాదేవీలు తప్పిపోతాయి. అట్లానే ఆదాయానికి మించినటువంటి ఖర్చులుంటాయి. శారీరకంగా బద్ధకం ఏర్పడుతుంది. బోన్స్కు సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి, ఇబ్బందులు, అది స్పాండ్లైట్ కావచ్చు, లేదా ఎముకలకు సంబంధించిన కీళ్ళకు సంబంధించింది, మోకాలకు నిపించినట్టు కొంత రుగ్మతల చేత కొంత ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆహారపు అలవాట్లని కొంచెం జాగ్రత్తగా తీసుకుంటూ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండటం కోసం మిత్రులతో కానీ, బంధువులతో కానీ, కుటుంబం సభ్యులతో కానీ కొంచెం ఇష్టగా ప్రేమగా గనక మాట్లాడుతూ ఉన్నట్లయితే తత్సంబంధమైన రుగ్మతల నుంచి దూరం ఉండొచ్చు. దీనికి ఔషధ సేవే అక్కర్ల. సేవ చేసేటటువంటి రుగ్మతలు కాదు, కానీ చిన్న రుగ్మతను కూడా పెద్ద రుగ్మతగా భావించి ఏదో జరిగిపోతుందనేటువంటి బాధల్లో ఫీల్ అవుతూ ఉంటారు. వారికి ఇటువంటివి వినోదాలు, విందులు, కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక విశేషాల్లో పాల్గొనటం, పురాణ ప్రవచనాలు ఎక్కడన్నా చెప్తుంటే వినటం, ఇలాంటివి చేస్తున్నట్లయితే తత్సంబంధమైనటువంటి వాటి నుంచి దోషాలు నివృత్తి అయ్యి మంచి ఫలితాలని పొందవచ్చు. అంటే కొంతమందికి దోషాల నివృత్తి అంటే మీరు చెప్పినట్టు కొంతమందికి సేవ చేయడం ఉండొచ్చు, లేకపోతే దానం చేయడం ఉండొచ్చు, దైవారాధన చేయొచ్చు, ప్రదక్షిణాలు చేయొచ్చు, ఏదైనా దీక్ష. సేవలో మార్గాలు ఏవైనా ఉన్నాయి. కీర్తనలో భగవంతుడి ముందు రోజుకు ఒక నామాన్ని జపించటం, 108 సార్లు జపించటం, వినటం. పోనీ వినటానికి చెవులు లేకపోతే 2 కళ్ళతో చేసే తంతు, భగవంతుడు చేసే ఒక కళ్యాణాన్ని చూసినా, ఒక అభిషేకాన్ని చూసినా, చేసుకున్న వాడికి ఏ ఫలితమో చూసిన వాడికి అదే ఫలితం లభిస్తుంది. అది అందుకే భక్తి నవమి. అంటే ఆ చూడటంలో కూడా మనసు లగ్నం చేసి చూడటం అనేది కూడా సామాన్యమైన విషయం ఏం కాదు. అది మార్గాలు చాలా ఉన్నాయి. కానీ ఆ మార్గంలో మనం స్టెబిలిటీగా నిలబడి కాన్సన్ట్రేషన్ చేస్తూ ఆ వ్యాపకంతో ఉండేటటువంటి నిగ్రహ శక్తితో ఉండాలి. ముందు అది రావాలిగా. గురుగారు, తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? అలాగే ఎటువంటి పరిహారాలు, పూజలు చేయాలి వివరిస్తారా? వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్టే వ్యవహార విషయాల్లో కానీ, వ్యాపార లావాదేవీల్లో నష్టాలు జరుగుతాయి. భాగస్వాముల మధ్యలో పరస్పర విరోధాలు ఏర్పడతాయి. శత్రుభీతి, ధనాన్ని నష్టపోయేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండటము ఉత్తమం. నూతన కార్యక్రమాలు ఏదైనా పెట్టుబడి పెట్టేటటువంటివి, ధనం వెచ్చించి పెట్టుబడి పెట్టేటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉండేటి కంటే దాటిని వాయిదా వేసుకోవటం అనేటటువంటిది మంచిది. అలానే బంధువులతో కానీ, పెద్దవాళ్ళతో కానీ మాట్లాడే ముందు జాగ్రత్తగా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆచితూచి మాట్లాడటం అనేటటువంటిది ఉత్తమం. లేని ఎడల లేనిపోని అపవాదుల్లోకి, వివాదాల్లోకి చిక్కుకొని ఇబ్బందులు పాలయ్యేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తలు అవసరం. గురుగారు, అలాగే ఈ వారం ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది కొంచెం వివరిస్తారా? ధనుసు రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా అనుకూలంగానే ఉన్నది, కానీ ఆ ఆర్థిక పరంలో ధనాన్ని అనవసరమైనటువంటి ఖర్చులకి వెచ్చిస్తారు. భూ వ్యవహారాలలో లాభ్యం తగ్గిపోతుంది. భూ వ్యవహారాల్లో వివాదాస్పదంగా మారతాయి. అట్లానే భూ సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు, కొంచెం పేచీలు తలెత్తేటటువంటి అవకాశం ఉంటుంది. పరిష్కార విషయంలో మార్గంగా ఈ వారము ప్రయత్నాలు అనేవి వృధా. తదుపరి వారాలలో ఏ వారములో అనుకూలత ఉన్నదో చూసుకొని అనుకూలమైనటువంటి తెలిసినటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారు ఆ సమయంలో మాత్రమే ఆ లావాదేవీలు జరుపుకుంటే మంచిది. మిగిలిన విషయాల్లో కొంత అనుకూలతనే ఉంది, కానీ వీరికి రాహువు యొక్క అనుకూలత సరిగా లేదు. గురుడు అష్టమంలో ఉండటం వల్ల గురుని యొక్క ఇది కూడా అనుకూలమైనటువంటి దీంట్లో లేకపోవడం చేత ధన నష్టమే కొంచెం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి.
జాగ్రత్తలు వహించడం మంచిది. దొంగల భయం ఎక్కువ కాబట్టి జాగ్రత్త అవసరం. గురుగారు, తదుపరి మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? మకర రాశి వారు చూసుకున్నట్టయితే ఈ వారం ఈ రాశి వాళ్ళకి సోదరులతో వైరం కలుగుతుంది, శత్రువులు పెరుగుతాయి, శత్రుత్వం పెరుగుతుంది, ఇద్దరి మధ్య లావాదేవీలు తగ్గిపోతాయి. గతంలో అనుకూలంగా ఉన్నటువంటి సోదర సోదరీమణుల మధ్య పరస్పర విభేదాలు రావటం, దాని కారణంగా చీకు చింతల్లో చికాకుల్లో పడిపోవటం, నోటి నుంచి ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియకుండా ఏది మాట అనవచ్చో అనకూడదో అనేటటువంటి తెలియకుండా విచ్చలవిడిగా మాట్లాడటం, దాని మీద శత్రు వృద్ధిని పెంచుకోవటం తప్ప ఏమీ మిగలదు, అపవాదులు తప్ప. కాబట్టి అటువంటి వివాదాలకు తలెత్తుతున్నాయనేటువంటి సిగ్నల్స్ మనకి సూచనలు కనపడుతూ ఉన్నప్పుడు కొంచెం తగ్గి మాట్లాడితే ఉత్తమము. నేను ఎందుకు తగ్గాలి అనేటటువంటిది తప్పు చేసినా చెయ్యకపోయినా నీ మాట నిజమైనా అబద్ధమైనా తగ్గి ఉండటం అనేది ఉత్తమం. లేనిలా కొంత అపవాదుకి గురి కావాల్సినటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఏర్పడుతుంది. జాగ్రత్తగా ఉండటం అనేటటువంటిది మంచిది. దైవారాధన వీరికి దుర్గా సూక్త పారాయణం చేసుకున్నట్లయితే మంచిది, అన్ని రకాలుగా అనుకూలిస్తుంది. గురుగారు, అలాగే ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది? కుంభరాశి ఈ రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో అవగాహన రాహిత్యం, ఇబ్బందులు ఎదుర్కోవటం, కుటుంబ సభ్యుల ద్వారా నష్టపోవటం, అదేవిధంగా వీరికి అనవసరమైనటువంటి వారికి డబ్బు ఖర్చు కావటం, అలానే ఈ రాశి వాళ్ళకి వాహన విషయంలో నడిపే విషయంలో కానీ కొంత జాగ్రత్తలు అనేది అవసరం. కుంభరాశి వారు లేనిలా కొంత ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుంది. వాహన సంబంధమైనటువంటి చిన్న కొద్దిపాటి గాయాలు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు అవసరం. గురుగారు, చివరిగా మీన రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఎటువంటి పరిహారాలు పాటించాలి? మీనరాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం గత వారం కంటే కొంత మెరుగు కనబడుతుంది. కొంచెం కొన్ని పనులు తలబెట్టిన కార్యములు కొంత కార్యరూపాన్ని దాలుస్తాయి. అలా అని అశ్రద్ధ చేయకూడదు, ఎప్పుడు కూడా శ్రద్ధ పెట్టాలి. లేని ఎడల కొంత మళ్ళీ ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి, లేకపోలేదు. కాబట్టి జాగ్రత్త కూడా అవసరమే. జాగ్రత్తలతో పాటు పెద్దల యొక్క సలహాలు, సంప్రదింపులు, గురువుని అనుసరించి తల్లిదండ్రుల యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వచనాలతో, వాళ్ళ సూచనలతో కనుక ముందుకు నడిచినట్లయితే సఫలీకృతం అవుతుంది. ప్రత్యేకించి దైవారాధన ఏదైనా ప్రత్యేకించి నిత్యం చేసుకునే దైవారాధన కాకుండా వీరు ఆంజనేయ స్వామి వారికి మణిసూక్త పారాయణం చేసుకుంటే మంచిది, శివాభిషేకం మంచిది. ధన్యవాదాలు గురుగారు. ఈ వారం రాశి ఫలాలు చాలా చక్కగా వివరించారు, అలాగే ఒక మంచి విషయం గురించి కూడా తెలియజేశారు. ధన్యవాదాలు. చూశారు కదా, ఇది ఈ వారం వార ఫలాలు. నమస్కారం.